ఫైనల్గా 2028కి ఏంటి? పోటీ చేస్తారా? రిటైర్మెంట్ ప్రకటించేస్తారా? మీ కూతురికి మొత్తం అప్పచెప్పేస్తారా? ఇక అది కాలమే నిర్ణయించాలి. నేనైతే ఆల్మోస్ట్ ఆల్ నేను థ్యాంక్స్ టు ఎన్టీ రామారావు నాకు రాజకీయాలలోకి పిలిచే అవకాశం ఇచ్చాడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే నాకు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం లేదండి. నేను అప్పుడు ఎంప్లాయీని. ఎన్టీ రామారావు స్వయంగా పిలిచి, బ్రదర్ మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, మీలాంటి మేధావులు ఉండాలని చెప్పి, మేధావి కాదు మన కాదని, మీలాంటి క్వాలిఫైడ్ వాళ్ళందరూ ఉండాలి అని చెప్పి పిలిచి నాకు అవకాశం ఇచ్చాడు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా అంతే సమానంగా నాకు అవకాశం ఇచ్చాడు. అదే దాంతో కేసీఆర్ కూడా అవకాశం ఇచ్చాడు. అదే విధంగా నాకు రేవంత్ రెడ్డి కూడా గౌరవం ఇస్తున్నాడు. ఇంతకంటే ఇంకా మనకి ఏం గౌరవం కావాలి? కూతురైనా మిగతా ఇద్దరు కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తారు? రారండి, వాళ్ళు ఎవరు రారు, ఎవరికి అంత ఇంట్రెస్ట్. సో మీరు సీనియర్ మోస్ట్, ఆల్మోస్ట్ క్లోజ్ టు రిటైర్మెంట్, రిటైర్ అవ్వాలని కోరుకోవట్లేదు, బట్ క్లోజ్ టు రిటైర్మెంట్. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఈ జంజీ పాలిటిక్స్ అంతా, జంజీ కాలం నడుస్తుందని అంటున్నారు, సోషల్ మీడియా కాలం నడుస్తుంది, సోషల్ మీడియాలో అన్నీ జరిగిపోతున్నాయి, ఉద్యమాలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి, కోపాలు తాపాలు ఎమోషన్స్ అన్ని సోషల్ మీడియా జరిగి అధికారం రావటం రాకపోవటం కూడా సోషల్ మీడియాని బేస్ చేసుకుని అంతా నడుస్తుంది. ఈ సోషల్ మీడియా పాలిటిక్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? బాధ కలుగుతుందండి. సమాజానికి ఉపయోగపడే, సమాజాన్ని చైతన్యపరిచే సోషల్ మీడియాని ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేయాలి. కానీ లేనిది ఉన్నట్టుగా తన వ్యక్తిగత ద్వేషాన్ని, కోపాన్ని తీర్చుకోవటానికి సోషల్ మీడియాను వాడుతున్న పద్ధతి బాగలేదు. తర్వాత ఇప్పుడు అందరికి కూడా ఎట్లా అయిపోయిందంటే, నాకు తప్ప నా దగ్గరనే తెలియదు, లేరా ఏ సోషల్ మీడియా? లేదు, నాకు అకౌంట్ కూడా లేదు. అంటే ఎవరెవరు పెడతారు కావచ్చు, కానీ నాకంటూ లేదు. చూస్తారా? పోనీ చూస్తా, అప్పుడప్పుడు అన్నీ వస్తూనే ఉంటాయి కదా, చూస్తా మొబైల్లో. ఇప్పుడు ప్రతి వాళ్ళు సోషల్ మీడియా లేకుండా ఎమ్మెల్యే ఉంటలేడు, సోషల్ మీడియా లేకుండా ఎంపీ ఉంటలేడు. సోషల్ మీడియా టీమ్స్, సోషల్ మీడియా ఎలివేషన్స్, సోషల్ మీడియాలో ప్రాపగాండా లేకుండా ఎవరు లేరు. ఇది ఎటు దారి తీస్తుందో నాకైతే కొంత ఆందోళనకరంగా ఉంది. ఇది మంచిది కాదేమో అనిపిస్తుంది నాకు. ఏదైనా ఎనీ టెక్నాలజీ, ఏ రాజకీయంగా వచ్చే ఏ చైతన్యమైనా అది సమాజ అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి ఉపయోగపడితే మంచిదండి. అలా కాకుండా అది డిస్ట్రక్షన్ వైపు కనుక అది వెళ్తే అది మంచిది కాదనేది నా అభిప్రాయం. 32 సంవత్సరాల రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి స్థాయి హోదా ఉన్నా కూడా, ఆ స్థాయి ముఖ్యమంత్రి అవ్వగలిగిన స్థాయి మీకున్నా కూడా కాలేకపోయానని ఎప్పుడన్నా మీకు ఫీలింగ్ కానీ అలా ఆలోచన కానీ వచ్చిందా? లేదండి. నేను అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాను. అతి సామాన్యమైన కుటుంబం, చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. రాజకీయ నేపథ్యం లేదు, ఆర్థికంగా బలంగా లేము, పొలాలు లేవు, భూములు లేవు. అలాంటి పరిస్థితిలో వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్ ఉపయోగించుకొని రాజకీయ పార్టీల యొక్క సహకారంతో నేను డిప్యూటీ సీఎం కాగలిగాను. సంతృప్తిగా ఉంది, అంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు. ముఖ్యమంత్రి కావాలని ఎన్నడూ కోరుకోలేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి, ఏం చేయాలని, నెక్స్ట్ ఎట్లా ఉంటే చాలు అనుకుంటున్నారా? ఐఎమ్ హ్యాపీ నౌ. సో రేవంత్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి సీఎం చూడాలని అనుకుంటున్నారా? నేను నా మట్టుకు వ్యక్తిగతంగా, నా మట్టుకు నేను నన్ను గౌరవించే వ్యక్తి, ప్రజల కొరకు కాస్త కూస్తో తపన పడే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరొక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. మంత్రివర్గ విస్తరణలో మీరు మంత్రి కావాలని నేను కాను. నాకు అవకాశం ఇచ్చిన నేను పోను. ఎందుకని? నేను అన్నీ చేశానండి. కొత్తగా చేయాల్సింది ఏం లేదు. అది ఈ సిస్టంలో కూడా నేను కొంత ఇమిడలేను. దళితులకి ఏమన్నా చేయాల్సింది మిగిలిపోయిందని ఏమన్నా అనిపిస్తుంది? చాలా ఉందండి, చేయవలసింది అయితే చాలా ఉంది. నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు దళితులకు నాణ్యమైన విద్య అందించే క్రమంలో చాలా చేశాను. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్స్ కట్టాను నేను. వ్యవసాయ భూములు కానీ, హౌస్ సైట్స్ కానీ పెద్ద ఎత్తున సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. చాలా చేశాము, కానీ చేయవలసింది కూడా చాలా ఉన్నది. ఎందుకంటే నేను చూస్తున్నాను అన్ని ప్రభుత్వాలు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు బడ్జెట్లో పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు చేస్తారు, కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టారు. బయట ఏం మెసేజ్ ఉంటుంది అంటే దళితుల కొరకే అన్ని చేస్తున్నారు అంటారు, కానీ చివరికి వచ్చే వరకు వాళ్ళ బడ్జెట్లో విపరీతమైన కట్స్ ఉంటాయి, ఫలితం ఉండదు.
ఓకే.